తెలుగుదేశం పార్టీ తనదైన శైలిలో ప్రతిపక్షాన్ని అణచివేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ జిల్లా అధ్యక్షులు అమ్మటి రాంబాబు, ఇన్ఛార్జ్ డి వేమారెడ్డి తదితరులు ధ్వజమెత్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరూ కలిసి వాళ్ళ యొక్క కుట్ర ఏంటంటే అమరావతిలో జరిగేటువంటి అక్రమాలు గాని, అవినీతి గాని, లేదా అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ గాని, లేదా రైతు సమస్యలు పరిష్కారం ఇంతవరకు లభించినటువంటి ఎవరెవరైతే రైతు సమస్యలు ఉన్నాయో వారందరి సమస్యలు కూడా ఈ ప్రపంచానికి తెలియకూడదు. అసలు అమరావతిలో ఏం జరుగుతుందో కేవలం ఆహా ఓహో లేచిపోతుంది అమరావతి, పైకి ఆకాశాన్ని అంటేస్తుంది, అమావాస్యలో బిల్డింగ్లు అయిపోతున్నాయి, అది అయిపోతున్నాయి, ఇది అయిపోతున్నాయి అని ఆ కబుర్లు తప్పితే అమరావతి పేరు మీద చేస్తున్నటువంటి అప్పులు గాని, అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి గాని, లేదా రైతు సమస్యలు గాని ప్రపంచానికి తెలియటానికి వారికి సుతారాము ఇష్టం లేక దాని కుట్రలో భాగంగా ఇవాళ ఉండవల్లి సెంటర్ దారిలో ఉన్నటువంటి పెనుమాకి వెళ్లేటువంటి దారిలో ఉండవల్లి సెంటర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని పోగేసి అందులో రైతులు అని చెప్పని రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు అబ్బాయి బైఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా వేస్తున్నారు. ఎవరైనా ఆ టీవీ చూసి చెప్పండి, అందులో రాళ్లు వేసినోళ్ళు, కర్రలు పెట్టి కొట్టినోళ్ళు, లేదా కానిస్టేబుల్ గారిని బందోబస్తుకు వచ్చినటువంటి కానిస్టేబుల్ గారిని రాయితో తలకాయ పగలగొట్టిన వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా ఎవరాళ్ళు? వాళ్ళు పొలం ఉందా, పూలింగ్కి ఇచ్చారా, లేదా భూసేకరణకి ఇచ్చారా, అంగీకార పత్రాన్ని ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సుమారుగా ఉదయం 7:30-8 గంటల కానించి ఈ పాలకొల్లు సత్యం అని చెప్పని ఆ హోటల్లో కూర్చుని, కృష్ణా హోటల్లో కూర్చుని ఈ పథక రచన చేయటం, వీళ్ళందరినీ గోండాల్ని, రౌడీల్ని, లేదా క్వారీల్లో పనిచేసే వాళ్ళని ఇదన్నీ తెలీదా? ఎవరు ఎలా వచ్చారు, ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ శరీరం ఏ స్థితిలో ఉంది, మామూలుగా అడుగు పడుతుందా, లేదా పులి అడుగు పడుతుందా, ఇవన్నీ అన్ని కెమెరాలు ఉన్నాయి కదా. ఆ రైతుల యొక్క స్థితిగతులు తెలుసుకొని ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో చూడాలనే ఉద్దేశంతో మేము వాళ్ళ బయలుదేరి వెళ్ళాం. ఇది మేము చేసింది. మేము వెళ్తే ఎందుకు మీరు అలా అడ్డుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్యంలో రైతుల కోరిక మేరకు వారి సమస్యలు తెలుసుకోవడం కోసం, పరిష్కరించడం కోసం మా వాయిస్ వినిపించడానికి మాజీ ప్రజాప్రతినిధులుగా మేము వెళితే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? సరే అడ్డుకున్నారు పో. ఏంటి దాడులు ఏంటి నాకు అర్థం కాలేదు. కార్లు పగలగొట్టారు, రాళ్లు వేశారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక పెద్ద రాయి, ఇంత రాయి విసిరారు మా మీదకి. ఒక కానిస్టేబుల్ అడ్డం వచ్చాడు, వాడికి తెలియదు పాపం. ఈజ్ హాస్పిటలైజ్డ్. ఆ రాయి ఎవరు వేశారు మీడియా అంతా చూసింది. ఆ రాయి రేపు మేము వేసామని చెప్తారు పోలీసులు. ఇది జరిగేటటువంటి విషయం. మేము రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం. వెళుతుంటే మా మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ కుమారుడు నియోజకవర్గంలో, మాది గొడ్డల పార్టీ, మీరు చెప్తున్నారుగా మాది గొడ్డల పార్టీ, మరి మీదే పార్టీ. గొడ్డల పార్టీ అయితే మేము తన్నులు తింటామా, కార్లు బగలు కొట్టుకుంటామా, కానిస్టేబుల్ని కొడతామా? గొడ్డల పార్టీ మాది అయితే మాది గొడ్డల పార్టీనా మీది గొడ్డల పార్టీనా ఇప్పుడు చెప్పమంటున్నాను. మేము ఎందుకు వెళ్తున్నాం? మా పెనుమాక రైతులు వచ్చి కొంచెం పొలంలో చూడండి అసలు ఎంత అన్యాయం జరిగిందో. నేను పొలం ఇవ్వకపోతే చుట్టూ కందకుందవి మధ్యలో పెట్టాడు, నా పొలానికి వెళ్ళడానికి దారి కూడా లేదు, మీరు ఒక్కసారి చూస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం చేత మన వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. దానికి నువ్వెందుకంత ఉలికి పడుతున్నావు? అంటే నీలో డెఫినెట్ గా ఈ ప్రాంతాన్ని ఏదో మాయ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఆ మాయ అందరం తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేస్తాం కదా అనే ఉద్దేశం చేతే నువ్వు మమ్మల్ని ఆపే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అది రైట్గా ప్రతి సామాన్యుడు కూడా అర్థమవుతుంది. అన్ని ఈ రాజధాని అనే ప్రాంతం మొదలైనప్పటి నుంచి నీ ఎన్ని దురాఘాతాలు, దుర్మార్గాలే, ఒక్కదానికి సరైన సమాధానం లేదు. ఇప్పటికీ ఎన్నోసార్లు అడిగాం, ఏ దానికి మీరు ఎంత పెట్టారయ్యా, ఎంత తెచ్చారయ్యా, ఎంత ఖర్చు అయింది, అంతే దేనికి ఎంత అయింది అంటే చెప్పే నాదుడు లేడు. పైగా
జనానికి ఇవన్నీ విశదీకరించుదామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులు మా వాళ్ళందరూ కలిసి వాళ్ళు మేము వెళ్తుంటే మా మీద దాడే. ఏమయ్యా లోకేష్ బాబు, మంగళగిరి నియోజకవర్గంలో ఏనాడైనా ఇలాంటి పరిస్థితులున్నాయా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా టేక్ ఇట్ గ్యారెంటీ ఇంత దుర్మార్గం ఏనాడు జరగల.